హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక సరికొత్త రెసిపీ అండి, దోశలండి. అయితే ఈ దోశల్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయండి. అది ఎలాగని అంటున్నారా? మనము ఆనపకాయతో దోశలు వేస్తామన్నమాట. అందువల్ల ఇందులో కార్బ్స్ తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే నేను బీట్రూట్ పచ్చడి, కరివేపాకు పొడి, అదే కాకుండా ఇదిగో వేపిడి శనగపప్పుతో చట్నీ కూడా చేశానండి. ఇవి తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. ఇదిగోండి, ఆనపకాయతో దోశలు వేయడానికి నేను తీసుకున్న పదార్థాలు. ఆనపకాయ అయితే ఒక ముక్క తీసుకున్నానండి, ఇది సరిపోతుంది. తర్వాత అది ఎక్కువే వస్తుందండి, 6-7 దోశలు అలాగా ఒక ఇద్దరికి సరిపోతుంది, ఎక్కువే వస్తుంది, 2-3కి సరిపోయేలాగా. ఆనపకాయ ముక్క తీసుకున్నాను. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి, ఇదిగో కరివేపాకు, చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి. ఇవన్నీ చెక్కేసాక మనము గ్రైండ్ చేయాలన్నమాట. మా ఫ్రెండ్ ఒక ఆవిడ బీరకాయ తొక్కతోనే చెక్కకుండానే దోశలు వేసారండి. బీరకాయ తొక్కతోటి నేను పెసరట్లు అనుకున్నాను. అయితే ఆనపకాయతో మనం ఇలా ఎందుకు చేయకూడదని నాకు ఆలోచన వచ్చి చేశాను అనమాట. బాగుంది టేస్ట్, అందువల్ల మీకు కూడా చూపిస్తున్నానండి. కట్ చేస్తాను ఇప్పుడు. ఇదిగోండి, నేను తీసుకున్న ఆనపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అయితే మిక్సీ జార్లో వేసుకుందామండి ఇది గ్రైండ్ చేయడానికి. ఇదిగో నేను తీసుకున్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఈ కరివేపాకు కూడా ఇందులో వేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఆనపకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇది మనకి దోశలు రుబ్బు దోశల రుబ్బు వచ్చే వరకు ఆ విధంగా గ్రైండ్ చేయాలండి, మెత్తగానమాట. ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మెత్తగా గ్రైండ్ చేయాలి. అయితే ఇందులో కొద్దిగా బొంబాయి రవ్వ వేయాలండి. చిన్న కప్పుడే తీసుకున్నాను నేను. ఇదిగో చూడండి, చిన్న కప్పుడే కొంచెం బొంబాయి రవ్వ వేయాలన్నమాట. ఇది దీంతోపాటు మనం గ్రైండ్ చేసి వేయాలి బొంబాయి రవ్వని. అందువల్ల కొంచెం వాటర్ వేసి మనం మెత్తగా దోశల రుబ్బు కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనము గ్రైండ్ చేయాలన్నమాట. మరీ లూజ్గా కాదు, అలానే మరీ గట్టిగా కాదు. నేను గ్రైండ్ చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేయాలన్నమాట. నేను గిన్నెలోకి వేసి చూపిస్తున్నాను మీకు. ఇదిగో చూసారా, ఇలాగ మనం దోశలు రుబ్బు వేసుకుంటాం కదా, ఆ విధంగా. అయితే ఇందులోకి నేను మరి ఇది ఆనపకాయ కదండి, ఇరిగిపోతాయి దోశలు, బైండ్ అవ్వదు. దోశ ఇరిగిపోకుండా బైండ్ అవ్వడం కోసం 2 స్పూన్లు వరిపిండి వేస్తున్నాను. 2 స్పూన్లు. ఓకే, అది దోశ ఇరిగిపోకుండా బైండ్ అవ్వడం కోసం నేను కొద్దిగా రుచికి జీలకర్ర వేస్తున్నానండి, ఒక 1/2 స్పూను. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేయాలన్నమాట మనం. ఇది రుచికి సరిపడా సాల్ట్. ఓకే, వీటన్నిటినీ మనం బాగా కలిపేయాలి. వరిపిండి వేసాము, జీలకర్ర వేసాము, సాల్ట్ వేసాము. ఇదంతా బాగా కలిపేసి ఒక చోట పెట్టుకుందామండి. ఒక్క 10 మినిట్స్ అనమాట. 10 మినిట్స్ ఇది ఇలా నానితే ఈ బొంబాయి రవ్వ వేసాం కదా, సుజీ రవ్వ, అది కూడా ఇందులో నానాలన్నమాట. నానితే అది ఉబ్బుతుంది కదా, ఈ వరిపిండి కూడా అది పీల్చుకుంటుంది. ఇది శుభ్రంగా ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత మనం దోశలు వేసుకుందామండి. ఈ లోపల చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి, ఇది పక్కన పెట్టేసి నేను చట్నీ చేసుకుంటాను. 10 నిమిషాల తర్వాత దోశలు వేయచ్చు. ఇదిగోండి, ఇందులోకి నేను వేపిడి శనగపప్పు చట్నీ చేయాలనుకుంటున్నాను. మీ ఇష్టం అండి, ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది. ఇందులోకి అల్లం పచ్చడి కానీ, టమాటో పచ్చడి కానీ, అలాగే పల్లీలు, కొబ్బరి, ఏ చట్నీ అయినా బాగానే ఉంటుందండి. ఇందులోకి నేను కొద్దిగా ఆయిల్ వేసాను, కొద్దిగా ఇందులో పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసానండి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత నేను దీంట్లోకి కొద్దిగా ఇదిగో 2 పచ్చిమిర్చి, వెల్లుల్లి, చిన్న ముక్క అండి, అల్లము బాగా చిన్న ముక్క, ఇది కొత్తిమీర, ఇవన్నీ వేపేసి నేను గ్రైండ్ చేసి చట్నీ ప్రిపేర్ చేసుకుంటాను. ఈ లోపల అది నానుతూ ఉంటుంది దోశ రుబ్బు. అప్పుడు వాటిలో వేసేస్తారు మీరు దోశ. పచ్చి చేస్తారు కొంతమంది, కానీ పచ్చి తింటే ఎసిడిటీ వస్తుందండి, గ్యాస్ట్రిక్ వస్తుంది అనమాట. అందువల్ల వేపుకుని చేసుకుంటేనే మంచిది. అల్లం ముక్క నేను ఇందులో వేస్తాను, పచ్చి వేసినా టేస్ట్ బాగానే ఉంటుంది, ఇలా వేపేసినా బాగానే ఉంటుంది. అంతే, ఇవి కొద్దిగా యాగనిచ్చి చల్లారాక గ్రైండ్ చేసేసుకొని అట్లా వేసేసుకోవాలి.
ఓకే అండి, వేడిపోయాయి. ఆపేసి చల్లారాక నేను చట్నీ గ్రైండ్ చేసుకుంటాను. ఇదిగోండి, నేను చట్నీ గ్రైండ్ చేసేసాను. వేపుడు శనగపప్పు చట్నీ ఇదివరకే మన ఛానల్లో ఉందండి, అందువల్ల నేను ఇది ఫుల్ వీడియో చూపించలేదు మీకు, జస్ట్ తాలింపే చూపించాను. ఈ విధంగా మీరు కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి వేపుడు శనగపప్పు చట్నీ ఎలా చేయాలనేది చూసుకోవచ్చండి. అయితే మనం ఇప్పుడు దోశలు వేద్దాము. దోశల కోసం నేను నెయ్యి వేస్తున్నానండి. మీరు కావాలంటే నెయ్యి వేసుకోండి, లేదంటే నూనె వేసుకోండి, మీ ఇష్టం. అయితే ఇది ఐరన్ పెనం అండి. ఐరన్ వల్ల ఇది బాగా వేడెక్కాలన్నమాట. వేడెక్కితేనే దోశలు బాగా వస్తాయి. మీరు వేడెక్కకుండా వేస్తే అవి బాగా రావు, చుట్టుకుపోతాయి. చూసుకోండి మరి. ఓకే అండి, దోశ వేద్దాం ఇప్పుడు. ఇదిగోండి, ఇలా చిన్న దోశలు వేసుకోండి. చుట్టూ మరలా కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ స్ప్రెడ్ చేయండి. కొంచెం చుట్టూ ఇలాగా కొంచెం మీడియం టు సిమ్లో కాలనివ్వండి. ఓకేనా? ఇది కాలిన తర్వాత తిరిగేద్దాం. ఇది మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు అండి ఎక్కువ వాటర్ వేసేయకూడదు, ఎందుకంటే ఆనపకాయలో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. తగుమాత్రంగా చూసుకుంటే అవసరం మేరకు వాటర్ వేసుకోవాలి. కాకపోతే మెత్తగా గ్రైండ్ చేయాలండి, ఎందుకంటే ఆనపకాయ ముక్కలు ఉంటే ఇది ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు ఇరిగిపోతుంది కదా, దోశ సరిగా రాదు కదా. అందువల్ల మెత్తగా గ్రైండ్ చేయాలి. హైలో పెట్టకండి, మీడియం టు సిమ్లో కాలనివ్వాలన్నమాట. తిరగద్దు. ఈ విధంగా చిన్న చిన్న దోశలు వేసుకుంటే బాగా వస్తాయండి. కాలనిద్దాం అటువైపు కూడా. ఇదిగోండి, ఇటువైపు కూడా కాలితే మనం కాలిందండి, ఇలా కాలితే చాలు. ఓకే, ఇది తీసేసి మళ్ళీ ఇంకోటి వేద్దాం. ఒక డ్రాప్ వేస్తాను నెయ్యి. ఇదంతా స్ప్రెడ్ చేసి మళ్ళీ వేసిన ప్రతిసారి మనం పిండి కలుపుకోవాలండి గరిటతోటి, ఎందుకంటే పైకి వాటర్ తేలిపోతుంది, ఆనపకాయలో వాటర్ ఉంటుంది కదా. అందువల్ల వేసిన ప్రతిసారి కలుపుకొని మనం తీయాలన్నమాట పిండి. ఓకే, ఇలా చిన్న చిన్న దోశలు వేసుకోవాలి. కొంచెం కాలనివ్వాలండి. చుట్టూ మరలా మనం ఆయిల్ వేద్దాము. నెయ్యి వేస్తున్నాను నేను. చుట్టూ ఇలా కొద్దిగా డ్రాప్స్. ఇది కాలిన తర్వాత అటువైపు తిరగేయడమే. ఈ విధంగా మనకి ఎన్ని దోశలు కావాలంటే ఆ విధంగా కాల్చుకోవచ్చండి. ఇదిగోండి, సిమ్లోనే కాలనిచ్చాను నేను, సిమ్ టు మీడియము. ఇది దానికి అదే ఉడిపోతుంది సిమ్లో ఉంచడం వల్ల. ఇలా కాల్చడమేనండి రెండు వైపులా. ఓకేనా? ఇలా ఎన్ని కావాలంటే అన్ని మనం కాల్చుకోవచ్చండి ఆనపకాయ దోశలు. బీరకాయతో కూడా ఇలా చేశారనమాట మా ఫ్రెండు. బీరకాయ తొక్క చెక్కలేదు ఆవిడ, తొక్కతోనే ఇలా చేస్తే అది గ్రీన్ కలర్లో పెసరట్లాగా వచ్చింది. అప్పుడు నాకు ఆలోచన వచ్చిందనమాట, అయితే ఆనపకాయతో కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు కదా అని ఆలోచన వచ్చింది. అందువల్ల చేస్తున్నాను అనమాట. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో మరి నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి, ఆనపకాయతో దోశలు రెడీ అయిపోయాయి. ఈ విధంగా మనము ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు ఈ విధంగా మనం వేసుకోవచ్చండి. నేనైతే వేపుడు శనగపప్పు చట్నీ చేశానండి. అయితే ఈ చట్నీ మనము ఇదివరకే ఛానల్లో పెట్టాము, చూసుకోండి. అయితే ఆనపకాయలో ఉండే పోషకాలు మనం తెలుసుకుందామండి. ఆనపకాయని సొరకాయ అని కూడా అంటారు కదా. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి, రైబోఫ్లోవిన్, జింకు, థయామిన్, ఇనుము, అలాగే మెగ్నీషియము, మాంగనీసు వంటి పోషకాలు ఇందులో అనేకమైనవి ఉంటాయటండి. అయితే ఇది శరీరానికి హాని చేసే కొవ్వులు ఇందులో ఏమీ ఉండవట. ఇందులో 92% వాటరే ఉంటుందంట. అందువల్ల ఇది తిన్న వెంటనే తేలిగ్గా జీర్ణమవుతుందంట, శక్తివంతంగా మనకి హెల్ప్ అవుతుందటండి. అందువల్ల ఇది షుగర్ పేషెంట్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది, హానికరమైన కొవ్వులు లేవు, తర్వాత కార్బోహైడ్రేట్స్ ఉండవు కదా, కార్బ్స్ లేవు. కాబట్టి ఇది షుగర్ ఉన్న వాళ్ళకి, అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి, వెయిట్ అదే కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి. చూసుకోండి మరి, ఎవరికి అవసరమో వారు వాడుకోండి. అలాగే ఇది ఒక వెరైటీ దోశ కింద కూడా అప్పుడప్పుడు తినొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.